అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు సరికొత్త వంటకంతో మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో తయారు చేస్తున్నాను. అదేమిటో మీరు కూడా చూడండి. నేను కేజీ బోటి తీసుకున్నాను. బోటి తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసి మాత్రం బోటి ఉంచుకున్నాను. అలాగే పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. ఈరోజు మన స్పెషల్ ఏమంటే బోటి గోంగూర కర్రీ. ఈరోజు మన స్పెషల్. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి చెక్క లవంగం పేస్టు, ఈ మాత్రం టమోటో, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, ధనియాల పొడి, కల్లుప్పు, కారం పొడి, నూనె, పసుపు, ఒక నిమ్మ చెక్క, అలాగే నూనె. ఇప్పుడు మన గోంగూర బోటీని నేను ఏ విధంగా చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా చూసేస్తారు. రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ముందుగా ఈ మాత్రం కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ కాస్త వేడెక్కాక ఇందులోకి మనం ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని కలుపుకోవాలి. వేసుకుందాం. ఈ మాత్రం బోటీని వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, ఈ మాత్రం పసుపు వేసుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి పెట్టి ఇందులోకి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ బోటి మునిగేంత వాటర్ పోసుకోవాలి. ఈ మాత్రం వాటర్ పోసుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూగుటి పెట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇందులోకి వాటర్ కొద్దిగా కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ మాత్రం ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలియబెట్టి ఈ ఉరగాకుని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో ఆయిల్ కూడా వేసుకుంటారు. నేను తిరుగుబాటులోకి వేసుకుంటాను, అది ఆప్షనల్. మీకు ఆయిల్ కావాలంటే ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, వద్దనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ మాత్రం మన గోంగూరని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పు కలుపుకోవాలి. ఈ మాత్రం కల్లుప్పు కలుపుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఈ నీరు ఇమిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇదే నీటిలోనే మూత పెట్టి 5 నిమిషాలు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం తక్కువ సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ నీరు మొత్తము ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు దీన్ని బాగా ఉడికించుకుంటాం మూత పెట్టి. ఈ మాత్రం మన గోంగూరని బాగా ఉడికించుకోవాలి మెత్తగా. ఆ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఈ నీటిలోనే దీన్ని బాగా ఉడికించుకుందాం. ఒక 5 విజిల్ వచ్చేంత వరకు మన బోటీని బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం మన గోంగూరని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పు గుత్తి సహాయంతో దీన్ని పాముకోవాలి. ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లోనే పాముకుంటా ఉన్నాను. ఇంకా కొంచెం వేగనెక్క పాముకోవాలి. ఈ మాత్రం మన గోంగూరని బాగా ఉడికించుకొని ఈ పప్పు గుత్తి సహాయంతో ఇలా బాగా పాముకోవాలి. పాముకున్న దీన్ని చల్లార్చి ఒక పక్కన గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఈ మాత్రం నూరుకోవాలి. మన గోంగూరని బోటీని బాగా మనం 7 విజిల్ పెట్టి ఉడికించి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోగాకు ఉడికించుకున్న మూటిని పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మన బోటీ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఈ మాత్రం వేసుకోవాలి 4 స్పూన్లు. ఈ మాత్రం నూనె వేడెక్కాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ అన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇందులోకి ఈ మాత్రం 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మనం అల్లం వెల్లుల్లి చెక్క లవంగము అన్ని నూరి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు మనం అక్కడే బోటీలో కూడా వేసుకున్నాం కాబట్టి
దీంట్లో కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇది మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అప్పుడే బోటీలో కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం కళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంతకు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకుందాం. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంతకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన కారం కలుపుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. మీకు స్పైసీగా తినేయాలంటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేయాలంటే తక్కువ వేసుకోండి. మేము మాత్రం వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా ఇది మాత్రం గరం మసాలా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇందులోకి 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేయించుకున్న పొడి వేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. మన మసాలాలన్నీ ఈ మాత్రం వేయించుకొని మనం ముందుగా స్టవ్లో ఉడికి పెట్టుకున్న బోటీని ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలు చూసుకొని ఉప్పు సాలకపోతే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం మనం బాగా ఉడికించుకున్న బోటీని మాత్రం బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని ఇందులోకి మనం ఇప్పుడు మిక్సీలో బోటీ ఉడికించుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు. నాకు ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని బాగా ఉడికించుకొని మనం ముందుగా గోంగూర ఉడికిపెట్టి పాముకున్న దాన్ని ఇందులో కలుపుకుంటే ఎంతో వేడి వేడి మన గోంగూర బోటీ కర్రీ రెడీ. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి వేయించుకోవాలి. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇంకా కొంచెంసేపు దీన్ని బాగా ఉడికించుకుంటే గ్రేవీ అంతా తగ్గిపోతుంది. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పాముకున్న గోంగూరాకుని ఇందులో కలుపుకోవాలి. ఈ గోంగూర కలుపుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది. ఎంతో సింప్లీ టేస్టీ మన గోంగూర బోటీ రెడీ. ఇది అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ, పరాటాలోకి కానీ, పూరీలోకి కానీ, సంగటిలోకి కానీ, ఏమిట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఇంకొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే. ఎంతో సింప్లీ టేస్టీ మన గోంగూర బోటీ తెలంగాణ స్టైల్ రెడీ. మన వేడి గోంగూర బోటీ రెడీ. ఇంకా గ్రేవీ కొంచెం చిక్కపడేంత వరకు నేను ఉడికించుకుంటాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఇలాగే బాగా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా తీసి ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి. మనము గోంగూర వేసినాం కాబట్టి అడుగు పెట్టేస్తుంది. అప్పుడప్పుడు చూసి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం మగ్గనిచ్చుకొని ఇంకొంచెం గ్రేవీ గట్టిపడేంత వరకు చేసుకుంటే ఈ మాత్రం కూడా మీరు దించుకోవచ్చు. నాకైతే ఇంకొంచెం గట్టి అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొంచెం గ్రేవీ తక్కువ ఉండేటట్లుగా ఉడికించుకుంటున్నాను. మన గోంగూర బోటీ కర్రీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడి అన్నంలోకి వేసుకొని కుమ్మేయాలి. ఈ మాత్రం వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని వేడి అన్నంలోకి వేసుకుంటే ఎంతో టేస్టీ సింప్లీ మన గోంగూర బోటీ కర్రీ రెడీ. ఈ మాత్రం గ్రేవీ ఉన్నప్పుడు ఉంచుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన వేడి గోంగూర బోటీ కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ మాత్రం ఇలా గ్రేవీగా చేసుకోండి. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి కానీ, సంగటిలోకి కానీ చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా బాగుంటుంది.
మన గోంగూర బోటి కర్రీ రెడీ అయింది, వేడి వేడి అన్నం రెడీ అయింది. మన వేడి వేడి గోంగూర బోటి, వేడి వేడి అన్నం రెడీ. బాగుందా? చాలా అంటే చాలా సూపర్ గా కుదిరింది. పర్ఫెక్ట్ గా మసాలాలు కారాలు అన్ని బోటి కూడా బాగా ఉడికిపోయింది. ఆ గోంగూర ఉప్పు కారాలు అన్ని బాగా టేస్ట్ గా, చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ గా ఉంది. మీరు కూడా ఇప్పుడు నేను ఏమేమి చేసేది అలాగే మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీరు ఒక్కసారి చేసి తిండి చూశారంటే వారంలో ఒక 2 రోజులైనా చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంది ఇది. చూశారుగా మా వీడియో కదా, బోటి గోంగూర కర్రీ ఎలా చేశానో. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా టేస్ట్గా ఉంది. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని కొంచెం మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి మన ఆర్బీఆర్ పల్లె రుచుల ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, డన్, బాయ్.